నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీనులకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే. స్వామి వివేకానంద సూక్తి సర్వ మానవాళికి ఆచరణీయం. ప్రిన్సిపల్ తడికిమల్ల విజయ్ కుమార్. తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువుటద్దం రంగవల్లులు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజర్ల శ్రీనివాసరావు. పీజీఆర్ సమస్యల్ని మండల స్థాయిలో అధికారులు పరిష్కరించాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట. రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, సిపిఓ ఏఎస్ రాజు, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని మాధవి, జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, శాంతి భద్రత, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి తగిన సూచన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులు ముఖ్యమంత్రి గారికి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు సమర్పించారు. అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడు కూడా ప్యారలల్గా మనం ముందుకు తీసుకెళ్ళాం. తల్లికి వందనం 67 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలు సింగిల్ ట్యాక్. ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే 2 విడతలు ఇస్తానంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 విడతలు ఇస్తే కుదరదు, ఒకే విడత ఇవ్వాలంటే స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు. ఇప్పుడు ఇప్పటికే మీరు చూస్తే 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లు మనం ఖర్చు పెట్టాం. చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు, బంధువులు పోగలుగుతున్నారు, ఫ్రీగా తిరగలుగుతున్నారు. ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. 6,310 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాము. డబ్బులు వచ్చేవి కాదు, మేము వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చేది. ఒక 100-200 రూపాయలు డబ్బులు కూడా మా అకౌంట్లో 24 గంటలు వస్తూ ఉంది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు. 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 4,000, 6,000, 10,000, 15,000 వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్ బోర్డు త్వరలో ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఆయన సూర్యలంక ఆదర్శ నగర్ వంతెన నుండి నిజాంపట్నం హార్బర్ వరకు మోటరైజ్డ్ బోట్లో ప్రయాణించి ప్రాంతంలోని పెరాలి డ్రైన్, పొగరు, నిజాంపట్నం హార్బర్ పరిసర పరిస్థితుల్ని పరిశీలించారు. ఫీల్డ్ సర్వేలో పర్యాటక శాఖ, పంచాయతీరాజ్, అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. పొగరు వద్ద పర్యాటకుల కోసం వాక్వేల్ ఏర్పాటు చేయాలని, ఆదర్శ నగర్ వద్ద జెట్టి నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదర్శ నగర్ నుండి నిజాంపట్నం వరకు కెనాల్ చుట్టూ బ్యూటిషియన్ పెంపు చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులకు సూచించారు. ఫిబ్రవరిలో 6 బెడ్స్ సామర్థ్యం గల హౌస్ బోట్ మరియు 2 బెడ్స్ సామర్థ్యం గల మరో హౌస్ బోట్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రయాణంలో కలెక్టర్ పెద్దపులుగువారిపాలెం వద్ద చేపల వేట సాగిస్తున్న కర్లపాలెం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నక్క శ్రీను వెంకటేశ్వరమ్మ దంపతుల్ని కలుసుకుని వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. రోజు వారి ఎంత ఆదాయం, ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడికి పోతారు, ఆసుపత్రిలో డాక్టర్స్ బాగా చూస్తారా, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అంటూ ఆప్యాయంగా వివరాలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పట్ల కలెక్టర్ ఆఫీస్కి రావాలని ఆ దంపతులకు సూచించారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లో సముద్రం నుండి వేట ముగించుకుని వచ్చిన మత్స్యకారులతో మత్స్య రకాలు, మార్కెటింగ్ విధానం, సముద్రంలో గడిపే రోజులు వంటి విషయాలపై చర్చించారు. కలెక్టర్ ప్రతిపాదిత ఆక్వా టూరిజం పార్కును వేగంగా అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ విజయవాడ జనరల్ మేనేజర్ నాంచరయ్య, డిపిఓ ఎల్ ప్రభాకర్, జిల్లా అగ్నిమాపక అధికారి కె వినయ్, బాపట్ల తహసీల్దార్ సలీమా, ఎంపీడీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ సమస్యల్ని మండల స్థాయిలో అధికారులు పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట అన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు ఆర్జీల ద్వారా తమ సమస్యల్ని జిల్లా సంయుక్త కలెక్టర్కు వినతి పత్రాల ద్వారా విన్నవించారు.
151 ఆర్జీలు పీజీఆర్ఎస్లో నమోదయ్యాయి. తమకు న్యాయం చేయండి అంటూ ఆర్జీదారులు అధికారులను కోరారు. తన పరిధిలోని వాటికి అక్కడికక్కడే ఆమె పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలన మరికొన్నింటిని విచారించాలని తక్షణమే సంబంధిత అధికారులకు పురమాయించారు. ప్రజల సమస్యల్ని నాణ్యతతో పరిష్కరించాలని ఆయన సూచించారు. గ్రామ మండల స్థాయిలో ప్రజల నుండి ఆర్జీల స్వీకరణ జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం ఇదే క్రమాన్ని పాటించాలని సూచించారు. నమోదైన ఆర్జీలను పరిశీలించిన తదుపరి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గత వారంలో మండల డివిజన్ జిల్లా స్థాయిలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 566 ఆర్జీలు నమోదు అయ్యాయన్నారు. ప్రజాప్రతినిధుల వద్దను పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో నిర్వహించే కార్యక్రమంలో సామాజిక సేవ పాల్గొనే వారికి అవార్డుల ప్రదానం జరుగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ అన్నారు. సమాజంలో మంచి సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల సామాజిక సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డుకు ప్రతిపాదించాలని సూచించారు. తక్షణమే పేర్లు పంపాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉప కలెక్టర్ లవన్న, డిపిఓ ప్రభాకర్, గుంటూరు జెడ్పీ డిప్యూటీ సిఇఓ కృష్ణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం సెంటర్లోని శ్రీ వరలక్ష్మి వైద్యశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యశాల వైద్యులు పొన్నూరు శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం సెంటర్లోని వరలక్ష్మి వైద్యశాల ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వరలక్ష్మి వైద్యశాల వైద్యులు డాక్టర్ పొన్నూరు శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొనే వైద్య నిపుణులు వివరాలు తెలిపారు. మెదడు మరియు నరాల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీరామ ఆంజనేయులు, ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు మరియు సర్జన్ డాక్టర్ ఉప్పాల విద్యాసాగర్, ముక్కు మరియు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ భానుప్రసాద్, జిల్లా పిన్నెల వైద్య నిపుణులు డాక్టర్ కాటూరి శ్రీనివాస్, స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ మర్రి అనుష, దీప్తి, ఫిజిషియన్ మరియు సర్జన్ డాక్టర్ ఎం వెంకటరమణ, జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ పొన్నూరు శ్రీనివాసరావు. వైద్య శిబిరానికి వచ్చే షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయం 7:30 వచ్చి షుగర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. షుగర్ పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరలక్ష్మి వైద్యశాల రెడ్డిపాలెం సెంటర్ పెట్టినవారపాలెం నందు ఈ నెల 25వ తారీఖు అనగా ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ శిబిరంలో కార్డియాలజిస్టులు అనగా గుండె జబ్బుల వైద్య నిపుణులు, నరాల వైద్య నిపుణులు, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు, చిన్నపిల్లల డాక్టర్ గారు, అలాగే స్త్రీల వైద్య నిపుణులు, ఇంకా జనరల్ డాక్టర్సు మొత్తం 9 మంది పాల్గొంటారండి. ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజు అనగా జనవరి 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మన వరలక్ష్మి వైద్యశాల రెడ్డిపాలెం సెంటర్ పెట్టినవారిపాలెం మండలం నందు ఈ శిబిరం జరుగుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ఉదయం 7:30 గంటలకి వస్తే వరలక్ష్మి వైద్యశాల నందు ఉచితంగా షుగర్ పరీక్షలు చేస్తారు. అలాగే మీ పాత రిపోర్ట్లు, మీరు వాడే మందులు అన్నీ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పేద రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉచితంగా కొన్ని మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనులకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనన్న స్వామి వివేకానంద సూక్తి సర్వమానవాళికి ఆచరణీయమని ఎంవీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తడికమల విజయ్ కుమార్ అన్నారు. నేషనల్ యూత్ డే పురస్కరించుకొని కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వంతెన వెంకటపతిరాజు డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని స్వామి వివేకానందకు సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు సభ్యులు పూలు సమర్పించి భజన చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు మాట్లాడారు. యువతకు స్ఫూర్తి ప్రదాత, చికాగో సర్వమత మహాసభల్లో పాల్గొని దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు స్వామి వివేకానందాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమితి ట్రెజరర్ పిడమత్స భాపిరాజు, ఆర్ వెంకటేశ్వర్లు, జిడుగు వెంకటేశ్వర్లు, తునుగుట్ల రామ్మోహన్ రావు, కూనం కృష్ణమూర్తి, పానుగంటి హరినాథ బాబు, తవ్వస్వామి, ఉట్కూరు శ్రీనివాసరావు, సత్యవతి, చందుమణి, లలిత, వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వారి యొక్క జయంతి సందర్భంగా మన ఎంవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రతిష్ఠించినటువంటి స్వామి వద్దకు విచ్చేసిన సమితి అధ్యక్షులు సుబ్బారావు గారికి, తదితర పెద్దలందరికీ కూడా ముందుగా స్వామి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి స్వామివారి గురించి ఎంత చెప్పినా తరగనిదే. ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచే గొప్ప ప్రతిభావంతుడు. ధార్మికమైనటువంటి విషయాల పట్ల ఆయన ఎంతో అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకునేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశానికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చాడు. ఆనాడే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ నిర్మూలనకి పోరాడాడంట. అలాగే అప్పట్లో స్త్రీలు చదువుకుంటానికి ఎన్నో ఆటంకాలు ఉండేవి. అటువంటి ఆటంకాలను రూపుమాపి స్త్రీ విద్యను పెంచి
స్త్రీలు కూడా చక్కగా చదువుకుంటానికి ఎదగడానికి మద్దతు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాగే జనసేవే జనార్దన సేవగా భావించి దీనులను అభాగ్యులను ఆదుకునేటటువంటి గొప్ప సత్పురుషుడు ఆయన. మరి ఆయన దీనికోసమే కలకత్తా మహానగరంలో రామకృష్ణ మిషన్ని స్థాపించి దేశ ప్రజలకి ఎనలేని సేవ చేశాడు. ఆయన దృష్టిలో ఎప్పుడూ ఒకటే ఉండేది, ప్రజలకు సేవ చేయటం అంటే ఈ దేశానికి సేవ చేయటమే. ఇంకా చెప్పాలంటే ఆ భగవంతునికి సేవ చేయటంగా భావించేవాడంట ఆయన. మరి చికాగో మహానగరంలో సర్వమత సమ్మేళన సభలో ఆయన చేసిన ప్రసంగమే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఆయన ప్రసంగాన్ని ఇచ్చాడు. మన సాంప్రదాయాలను కానీ మన సంస్కృతిని కానీ ఇక్కడ ఉన్నటువంటి సనాతనమైనటువంటి భావాలను కానీ ఏవైనా సరే వీటితో పాటుగా తత్వ సిద్ధాంతాలను కానీ యోగా వంటి విద్యలు కూడా పాశ్చాత్యులకు చూపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అందుకే ఈ దేశం యొక్క కీర్తి గడించింది. ఇంకా చెప్పాలి అంటే ఆయన యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం ఎక్కువ ప్రగతి సాధించాలన్నా అది యువత మీదే ఉంటుందంటున్నాను. అందుకే ఆయన యువత గురించి ఎన్నో సూచనలు చేశాడు. ఓ యువత మేల్కో, లక్ష్యం వైపు పయనించు, మార్గం వైపు పయనించు, విజయాన్ని సాధించు అని యువతలో ఉత్తేజాన్ని నింపి ఈ దేశానికి సేవ చేయమన్నాడు. కర్లపాలెం వాసవి ఆర్యవేశ కళ్యాణ మండపంలో సంతూరు వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొత్తం 40 మంది పాల్గొనగా మొదటి, ద్వితీయ, తృతీయ వరుసగా భూలక్ష్మి, భవానీ లక్ష్మి బిందులు ప్రతిభ కనబర్చి బహుమతులు పొందారు. 10 మందికి కన్సలేషన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సంతూరు రూరల్ జేఎస్ఓ ఎం చందు, టీఎస్కే ఏజెన్సీ తునుగుంట్ల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా ఆర్యవేశ కళ్యాణ మండపంలో సంతూరు సభ్యులు మరియు వాసవి క్లబ్, వాసవి కింగ్స్ మరియు కర్లపాలెం ఆర్యవేశ సంఘం, కర్లపాలెం మండల ఆర్యవేశ సంఘం, కర్లపాలెం భజన మండలి వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఇవ్వడం జరిపించాము. ఇందులో పాల్గొన్న వారికి బహుమతులు, కన్సలేషన్ ప్రైజులు మరియు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఇచ్చాము. ఈ ప్రైజులన్నీ సంతూరు సభ్యులు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో సంతూరు సభ్యుల తరఫున రూరల్ జేఎస్ఓ చందు గారు, లోకల్ డిస్ట్రిబ్యూటర్ టీఎస్కే సురేష్ కుమార్ గారు, ఆర్యవేశ సంఘం సెక్రటరీ రంజిబాబు గారు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్లు, మరి వాసవి గేట్స్ ప్రెసిడెంట్ అనూష, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ వైస్ సెక్రటరీ శ్వేత తదితరులు పాల్గొన్నారు. జరిగినాయి. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే చాలా ఇంకా బాగుంటుందని అని నా ఉద్దేశం. రేపు 16వ తారీఖు ఆర్యవేశ సంఘం తరఫున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి అందరూ ఘనంగా హాజరయ్యి కార్యక్రమం బాగా చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువటద్దం రంగవల్లులు అని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజర్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో రోటరీ కళ్యాణ మండపం వద్ద రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాలికలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముగ్గులను చూసిన వారు హరివిల్లును చూసిన అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరూ వారి రంగవల్లుల ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని, హరిదాసుల బొమ్మలు, గొబ్బెమ్మలు, కాలుష్యం నుంచి భూమాతను కాపాడాలని సందేశం ఇచ్చారు. ఈ పోటీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళలు తులసి కుమారి, ఎస్ నందిని, శ్రీ విన్నకోట దీపిక వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గ్రీన్ చెఫ్ వారి ఆర్థిక సహకారంతో తర్వాతి 4, 8 స్థానాలకు కన్సలేషన్ బహుమతులు అందించారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కోశాధికారి కొత్త సుబ్బారావు ఆర్థిక సహకారంతో బహుమతులు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వేజర్ల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారన్నారు. చుక్కల ముగ్గులు ఈనాటి తరం వారికి తెలియదని, అలాంటి వాటిని నేటి తరానికి తెలియజేయడం కోసం ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రత్న, అనంతకుమారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, ఈ హరిబాబు, బుర్ల రామసుబ్బారావు, జేవి కృష్ణారావు, ఎం సుధీర్ కుమార్, కె ఉపేంద్ర గుప్తా, మల్లికార్జునరావు, టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గుల పోటీల్లో ప్రతి సంవత్సరం కూడా మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మా సుబ్బారావు గారు చెప్పారు. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రైజెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈసారి మా ఈ కార్యక్రమానికి మేము ఈ కార్యక్రమం నిర్వహించడంలో మాకు ఆర్థికంగా ఇదైనటువంటి గ్రీన్ షిప్ వారు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్,
5 కన్సలేషన్ ప్రైజెస్ మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఓ చిరు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మా చిరు గిఫ్ట్ మా ట్రెజరర్ అయినటువంటి కొత్త సుబ్బారావు గారు దాన్ని పాల్గొన్న వారి అందరికీ కూడా ఆ ప్రైజెస్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో సక్రమంగా పాల్గొని ఇటువంటి ముగ్గులు సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గులను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శారదాపురి కాలనీలో సైడ్ కాల్వలు లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ విషయాన్ని కమిషనర్కు స్థానిక ప్రజలు తెలియజేశారు. బాపట్లపట్నం 7వ వార్డు రైలుపేటలోని శారదాపురి కాలనీలో సైడ్ కాల్వ లేకపోవడంతో స్థానికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు అంటున్నారు. సోమవారం రోజు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో ఆర్జీ ఇవ్వడం జరిగిందని, మున్సిపల్ సిబ్బంది ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలని బాధితులు రామకృష్ణ అన్నారు. కాలనీలో కొన్ని ఇళ్ల వరకు మాత్రమే సైడ్ కాల్వ ఉండగా మిగిలిన ఇళ్లకు కాలువ సౌకర్యం లేకపోవడంతో ఇంట్లో వాడిన మురుగునీరు నేరుగా రోడ్లపైకి ప్రవహిస్తోంది. దీంతో పరిసర ప్రాంత నివాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుండడమే కాకుండా దుర్వాసన రోడ్లపై మురుగునీరు నిలుస్తుందని తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు బాపట్ల మున్సిపల్ కమిషనర్కు ఆర్జీల రూపంలో ఫిర్యాదులు చేసినట్లు బాధితులు తెలిపారు. సమస్య తీవ్రతను గుర్తించిన కమిషనర్ స్వయంగా కాలనీని సందర్శించి పరిస్థితిని పరిశీలించి తక్షణమే నీళ్లు పోయే విధంగా జేసీబీతో గుంతలు తీసేందుకై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఇటువంటి పనులు ప్రారంభం కాలేదని రామకృష్ణ తన బాధను వ్యక్తం చేశారు. కమిషనర్కు మళ్లీ విషయం తెలిసిన స్పందన లేకపోవడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి కమిషనర్కి ఆర్జీ సమర్పించినందుకు ఇప్పటికైనా ముందుకు వచ్చి మా సమస్యను పరిష్కరించాలని బాధ్యుడు రామకృష్ణ కోరుతున్నాడు. 7 నెలల నుంచి డ్రైనేజీలు లేక బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. 7 నెలల క్రితం కమిషనర్ గారిని కలవటం జరిగింది, వాళ్ళ కింద స్థాయి వాళ్ళని కలవటం జరిగింది. కాగితం ఇచ్చాం, ఎవరు పట్టించుకోలేదు. గత 7 నెలల క్రితం కమిషనర్ గారు జేసీబీతో తీపిస్తానని చెప్పారు, ఆయన పట్టించుకోవట్లేదు. మాకు పక్కన ఇళ్లలో బాగా ఇబ్బందిగా అవుతుంది, తగాదాలకు వస్తున్నారు. అందుకని వాళ్ళ సోమవారం గ్రీవెన్స్లో కాగితం పెడదామని కమిషనర్ గారికి కలిసి అర్జీ ఇచ్చి వచ్చాను. అంతా అధికారులైనా పట్టించుకోవాలి ఇప్పటికైనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దీనులకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే స్వామి వివేకానంద సూక్తి సర్వ మానవాళికి ఆచరణీయం. ప్రిన్సిపల్ తడికిమల్ల విజయ్ కుమార్. తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువుటద్దం రంగవల్లులు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజర్ల శ్రీనివాసరావు. పీజీఆర్ సమస్యల్ని మండల స్థాయిలో అధికారులు పరిష్కరించాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.